అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. వచ్చావా నాన్న? మావయ్యలు వెళ్ళిపోతా అంటున్నారు. నువ్వు వచ్చే వరకు ఉండమని నేనే చెప్పాను. అందుకే ఉన్నారు. నీతో స్వప్నిక పెళ్లి గురించి మాట్లాడతారంట. కూర్చో నాన్న అనింది కుసుమ. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన కొడుకుని చూసి తల్లి మాటలకి కోపం వస్తుంటే, మామ్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇన్నేళ్లుగా నువ్వు చచ్చావో బ్రతికావో కూడా పట్టించుకొని వాళ్ళ కోసం నీ కొడుకు లైఫ్ని స్పాయిల్ చేద్దామనుకుంటున్నావా? ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు వచ్చి నా కూతుర్ని మీ ఇంటికి కోడలిగా చేసుకో చెల్లి అనగానే కరిగిపోయి కొడుకు ఇష్టాలు తెలియకుండా నీ ఇష్టానికి వాళ్ళకి మాటిస్తున్నావు. అంటే పెళ్లి చేసుకోబోయేవాడి ఇష్టంతో నీకు పని లేదా మామ్? మా ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనుభవించాలా? నా ఇష్టం తెలుసుకోకుండా వాళ్ళకి మాట ఎలా ఇస్తావు? ఇప్పుడు చెబుతున్నాను మామ్, గుర్తుపెట్టుకో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను గీత ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేయాలనిపిస్తే వెంటనే ముహూర్తాలు పెట్టించి గీతతో నా పెళ్లి చెయ్యి. ఇంకొకసారి నాకు పెళ్లి చూపులు ఇష్టం లేకుండా అరేంజ్ చేశావనుకో, నీ ఇష్టంతో పని లేకుండా గీతని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తా. ఇది జస్ట్ వార్నింగ్ కాదు, సీరియస్. నీ కొడుకు మంచితనాన్ని మాత్రమే చూసావు. వాడికి కోపం వస్తే ఇలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. ఇక మీరు ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్న చంపడానికి కూడా వెనకాడను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చంపాలన్నంత కోపం వస్తుంది. నా తల్లి చచ్చిందో బ్రతికిందో అని కూడా చూడలేని మీరు మా స్టేటస్ చూసి నాతో సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. మీకు డబ్బు పలుకుబడి మాత్రమే ముఖ్యం, ప్రేమలు ఆప్యాయతలు కాదు. సో కుక్క బుద్ధి ఎప్పటికీ మారదు. మీరు మారారని నేనెలా నమ్ముతాను? ఎవరు ఎలాంటివారో నాకు బాగా తెలుసు. మా మామ్ పిచ్చిది కాబట్టి చెల్లి అని ప్రేమగా పిలవగానే కరిగిపోయింది. ఆడదాని మనసు అంతేనేమో. తల్లిగారి వాళ్ళు ఎంత బాధ పెట్టినా భరిస్తుందే కానీ వాళ్ళ మీద కోపం పెంచుకోదు. ద్వేషం అంతకంటే పెంచుకోదు. కోపంతో మీరు తిట్టిన తిట్లని బాధగా భరించిందే కానీ ఏనాడు మిమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటికీ కూడా మీ టాపిక్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఒక్క మాట కూడా అననివ్వదు. మీరు ఎన్ని చేసినా మీరంటే మా మామ్కి ప్రాణం, కానీ నాకు కాదు. మీ అన్న చెల్లెళ్ళు ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం. బట్ నాతో సంబంధం కలుపుకోవాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ అంటూ అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విరాట్ వెళ్తున్న కొడుకుని షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది. అసలేం జరుగుతుంది కుసుమ? నీ కొడుకేంటి ఎలా మాట్లాడుతున్నాడు అని అడుగుతున్నా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కన్నీళ్లతో అన్నెలను చూసింది. ఇక చెల్లి చేతులెత్తేసింది అని అర్థమవుతుంటే, స్వప్నిక, పద ఇక నుండి. మనకు జరగకూడని అవమానం జరిగింది. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కకూడదు. మేము చేసింది తప్పే. ఏ ఆడపిల్లైనా ఇంట్లో ఇష్టం లేకుండా తనకిష్టమైన వాళ్ళతో లేచిపోతే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. మేము అలాగే రియాక్ట్ అయ్యాం. కానీ నీ కొడుకు అన్నేసి మాటలంటున్నా కానీ ఒక్క మాట కూడా అనలేకపోయావు. నువ్వు నీ కొడుకుని కంట్రోల్ చేయలేకపోతున్నావు. రేపు నా కూతుర్ని ఇస్తే ప్రేమగా చూసుకుంటావన్న నమ్మకమేముంది? మీ ఆస్తి పలుకుబడి చూసి మీ ఇంటికి వచ్చాను అనుకుంటున్నావా? అంతకంటే ఆస్తులు పలుకుబడులు మాకు ఉన్నాయి. మీ సంబంధం వద్దు, ఏమీ వద్దు. వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. స్వప్నికని లాక్కొని, నేను రాను, నేను బావని పెళ్లి చేసుకుంటాను, బావ లేకపోతే నేను బ్రతకలేను అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కుసుమ కొడుకు మాటలకి నిలుక్కుపోయి అలాగే సోఫాలో కుప్పగోలిపోయింది. అసలు కొడుకు ఇంతలా రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయి పనిచేయడం మానేసింది. కన్నీళ్లు అలా వరదలా వచ్చేస్తున్నాయి. కొడుకు అన్న ఒక్కో మాట గుండెల్లో గుచ్చుతుంటే అలా ఎంతసేపటి వరకు అలాగే కూర్చుండిపోయిందో తెలీదు. ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి చూసింది. మామ్, ఎందుకు ఏడుస్తున్నావు? దరిద్రం వదిలిపోయింది అని సంతోషపడాలి కానీ అంటున్నా కొడుకుని చాచిపెట్టి ఒక్కటిచ్చింది కుసుమ. మాట్లాడకు, మాట్లాడితే కొట్టేస్తా చెబుతున్నా. అసలేం తెలుసనరా నీకు? వాళ్ళని అన్నేసి మాటలన్నావు. ఒక ఆడపిల్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళ ఆశల మీద గుండెల మీద తన్ని మీ నాన్నగారితో వచ్చేశాను. అప్పుడు నాకు తెలీదు ప్రేమ అనే మైకంలో ఏం చేస్తున్నానో. నీకు స్వప్నిక ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి కానీ నీ ఇష్టానికి వాళ్ళని అలా తిడతావా?
నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? మామ్, నాకు నేర్పించిన సంస్కారం ఇది కాదు కాబట్టే వాళ్ళని ఏమనకుండా సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడాను అంటే సడన్గా ఊడిపడి నువ్వు చచ్చావో బ్రతికావో అని కూడా చూడకుండా పిల్లనివ్వడానికి రెడీ అయ్యారు చూడు. అప్పుడే నా దృష్టిలో వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసింది. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావాలరా? తన చెల్లిని మళ్ళీ కలుపుకోవడానికి తన కూతురు రూపంలో నీ రూపంలో ఇంటికి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళని నీ ఇష్టానికి మాటలని వెళ్ళిపోయేలా చేశావు. ఈసారి శాశ్వతంగా దూరం చేశావు. ఇక వాళ్ళు లైఫ్లో నా ఇంటి గుమ్మం తొక్కరు. ఇప్పుడు సంతోషమేగా? మామ్, వాళ్ళ ప్రేమలు నా తల్లికి అవసరం లేదు. అవసరం ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా బిహేవ్ చేసేవాళ్ళు నా దరిదాపుల్లో ఉంటే నేను సహించలేను. ఆ నటనలు మనకెందుకు? నీకు ఈ కొడుకున్నాడు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నా ఊపిరున్నంత వరకు నువ్వు వాళ్ళ గురించి బాధపడి నన్ను బాధ పెట్టకు. ఇప్పుడు చెబుతున్నాను మామ్, నాకు గీత అంటే ఇష్టం. తనకి కూడా నేనంటే ప్రాణం. ఇప్పుడు నేను స్వప్నికని పెళ్లి చేసుకుంటే గీత డెఫినెట్గా చచ్చిపోతుంది. తనని మోసం చేసి నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడలేను. ప్రేమ గురించి నీకు బాగా తెలుసు. చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేనేం చెప్పదలుచుకోలేదు మామ్. నీ జ్ఞానానికే వదిలేస్తున్నాను. నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. వెళ్తున్న కొడుకుని కన్నీళ్లతో చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. ఇక్కడ ధీర్ సీత కాఫీ చేసుకొని వచ్చేసరికి బెడ్ మీద పడుకొని కనిపించాడు. మౌనిని చూసి చాలా నవ్వొచ్చింది తనకి. ఆ నవ్వుని కష్టంగా ఆపుకుంటూ ధీర్ని చూసింది. మౌనిని చూస్తే ఎందుకు నవ్వొచ్చిందా అనుకుంటున్నారా? ఆరిపోయిన తోటకూర కాడలా మారిపోతే నవ్వురాదా? ధీర్కి సీత ప్రెజెన్స్ తెలుస్తుంటే కళ్ళు తెరిచి ఆమెను చూసి కన్ను కొట్టి సైడ్ స్మైల్ చేశాడు. సీత చిన్నగా నవ్వుతూ, మౌని ఏమైంది అలా కూర్చున్నావు? ఎవరో పోయినట్లు? ఇదిగో ఈ కాఫీ తీసుకో అంటూ కాఫీ కప్ని తన చేతిలో పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఏదో గుర్తొచ్చిన దానిలా అక్కడే ఆగి, అయ్యో మౌని, ఇది నీకు అనుకుంటున్నావా? కాదే, బావకి తాగించు. నాకు కిచెన్లో చాలా పనుంది, వస్తాను. అప్పుడప్పుడు ఆయనకి వాష్రూమ్ అవసరమైతే కాస్త ఇబ్బంది పడకుండా తీసుకెళ్ళు. వార్డ్రోబ్లో బట్టలున్నాయి. ఆయన బాడీకి మాఫ్ పెట్టి డ్రెస్ చేంజ్ చేస్తావా? వద్దులే, నేను ఆ ఒక్క పని నేను చూసుకుంటాను. కానీ ఇగో ఈ కాఫీ తాగించు అంటూ కాఫీ కప్ని ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత. ఏమైంది మౌని, అంత డల్గా ఉన్నావేంటి? మంచి ఛాన్స్ దొరికితే వాడుకోవాలి కానీ అన్నాడు ధీర్. అవును కదా, నేనేంటి ఇలా అయిపోయాను అనుకుంటూ, బావా ఇప్పుడే పడుకోబెట్టానుగా, మళ్ళీ లేస్తావా అని అడిగింది భయంగా. లేవాలి కదా మౌని అన్నాడు. అవునులే అనుకుంటూ ధీర్ వీపు చుట్టూ చెయ్యి వేసి లేపుతుంటే అస్సలు లేవట్లేదు. అంత పెద్ద బాడీని ఎక్కడ మోస్తుంది? ఆమె బలమంతా ఉపయోగించి మెల్లగా లేపి కూర్చోబెట్టింది. బాబు అతని బలాన్ని మొత్తం మౌని మీదే వేశాడు. మరి వామ్మో, బావకి ఇలాగే సేవలు చేస్తే ఒక్కరోజుకే ఇలా అయిపోయాను. 6 నెలలు ఇలాగే చేస్తే దెబ్బకు చచ్చూరుకుంటాను అనుకుంటూ, బావా అక్కేంటి అసలు నిన్ను పట్టించుకోవడమే లేదు, నువ్వు అంత బరువుగా మారిపోయావా? నాకు చాలా బాధేస్తుంది బావా నిన్ను చూస్తుంటే. మా అక్కతో ఎలా వెగుతున్నావో ఏంటో, ఈ టైంలో కూడా నిన్ను పట్టించుకోవట్లేదు. అదే నేను చూడు, నా వల్ల కాకపోయినా నీకు ఎంతలా హెల్ప్ చేస్తున్నానో అని తనని తాను పొగిడే ప్రోగ్రాం పెట్టుకుంది. అబ్బో అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి ఆమె కొట్టే డబ్బాని వెటకారంగా చూస్తూ ఉన్నాడు ధీర్. ఏమైంది బావా అలా చూస్తున్నావు? నేను మాట్లాడేది నిజమే కదా? అక్క నిన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నీకు సేవలు మొత్తం నేనే చేస్తున్నాను. ఇలాంటి దాన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు? సరే, ఏదో యాక్సిడెంటల్గా అలా జరిగిపోయింది అనుకోవచ్చు. దాన్ని ఎలా ప్రేమించావు బావా? నేను చూడు, కాలేజ్ నుండి వచ్చినప్పటి నుండి నీ దగ్గరే ఉంటున్నాను. నాకు కాలేజ్ కంటే నువ్వే ముఖ్యం బావా. మా అక్కకి మాత్రం నీకంటే ఆ కిచెనే ఎక్కువ. నీకంటే అత్తయ్య మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ళకి సేవలు చేస్తుంది కానీ నీకు చేయడం లేదు. నువ్వు గ్రహించుకోవాలి బావా, నీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో. నేను చాలా గ్రేట్ కదా అని డప్పు వాయించుకుంటున్న మౌని మాటలకి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. అవునవును, నీకు నేనంటే చాలా ఇష్టం. అందుకే రేపటి నుండి నువ్వు కాలేజ్ మానేసి నా దగ్గరే ఉంటావన్నమాట.
చదువు కంటే నేనంటే నీకు ఇష్టం కదా. నాకు సపర్యలు చేసేది కూడా నువ్వే అయ్యుండాలి మౌని. ఎందుకంటే నీ మనసు నన్ను మాత్రమే కోరుకుంటుందిగా. ఫ్యూచర్ వైఫ్వి నువ్వే కదా. ఇప్పుడు నీ ప్రతిభా ప్రావీణ్యాన్ని నాకు సేవలు చేయడంలో చూపించావనుకో, ఫ్యూచర్లో చాలా పనికొస్తుంది. అప్పుడు నీ ప్రేమలో ఎంత డెప్త్ ఉందో కూడా నాకు అర్థమవుతుంది అంటున్న ధీర్ మాటలకి గుడ్లు పెద్దవి చేసి నోరెళ్ళబెట్టి మరీ చూస్తూ ఉంది. ఒక్కరోజుకే నా ప్రాణం పోయినట్లు అనిపిస్తుంటే అన్ని రోజులు ఇంత భారీ శరీరాన్ని ఎలా మోయాలి బాబోయ్. నేను బ్రతికే ఉంటానా, నాకైతే అర్థం కావట్లేదు అని పాపకి లోపల భయం వేస్తూ ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.